హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ స్టార్ట్ కాకముందే ట్రోలింగ్ అవ్వడం అనేది నిజంగా బిగ్ బాస్కి మంచిది, కానీ బిగ్ బాస్లో వచ్చే వాళ్ళకి మంచిది కాదు. మరి ఎవరికి అది అనుకుంటున్నారా? అమర్దీప్ భార్య తేజస్విని గౌడకి సోషల్ మీడియా సైట్లలో అసలు వేసుకుంటున్నారు భయ్య. అసలు ఎంత దారుణం అంటే, మరి అది న్యాయమా కాదా మీరే చెప్పండి. ఫస్ట్ ఏంటంటే, ఆమె అమర్దీప్ భార్య అవ్వటం వల్ల, మరి ఎవరి భార్య కావాలని అడగొద్దు, ఎందుకంటే అమర్దీప్ భార్య అయ్యింది కాబట్టి. అమర్దీప్కి 7లో ఛాన్స్ ఇచ్చారు, ఇమ్మీడియట్లీ 8లో ఏమో ఇవ్వాలా, కొంచెం గ్యాప్ ఇచ్చారని ఇవ్వచ్చు, లేదంటే తర్వాత ఎప్పుడైనా. కానీ ఇంకా భారతదేశంలో జనాభా లేరా, తెలుగులో జనాభా లేరా, కామన్ మ్యాన్కో కామన్ లేడుకో ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా. ఎమ్మటెమ్మటే మొగుడు పిల్లలకి ఇస్తే ఏంటి అర్థం? 7 అమర్ కప్పు గెలవలేదు, మరి 8 ఏమో ఒక కప్పు ఇచ్చేద్దామనా అని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్టా కాదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకోటి, కన్నడ అమ్మాయి కదా, కన్నడ ఇచ్చుకోవచ్చు కదా, మరి తెలుగు అమ్మాయి లేరా, ఎందుకు ఇవ్వాలి ఆమెకి అనేది ఇది ఒకటి. ఇక మధ్యలో కులం గిలం చాలా వస్తున్నాయి, అగ్రవర్ణాలు. ఎందుకంటే ఆయనది ఈమెది కూడా కన్నడలో అగ్రవర్ణం. ఇది అగ్రవర్ణాలకు ఇస్తారా అనేది కూడా వస్తుంది. బట్ దీని మీద మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. సో ఇలా రకరకాలుగా, ఇంకా ఈమె ఇంటెలిజెన్స్ విషయంలో అమర్దీపే అలా ఆడాడు, అలా ఆలోచించాడు. పల్లవి ప్రశాంత్ మీద ఏదో మనకు బాగా ఫేమస్ అయ్యి ట్రోలింగ్ అయింది. చెట్టు మీద పిట్టలు ఉన్నాయి, గణతో పేలిస్తే ఎన్ని పిట్టలు ఉంటాయి, మిగతాది పేలిన తర్వాత అన్న టైపులో ఒకరికి వచ్చిన ఆన్సర్ చెప్పారు కదా, ఆమె కూడా అలా ఉంటుందని చెప్పేసి ఇంకోటి. సో ఇలా రకరకాలుగా బిగ్ బాస్లోకి రాకముందే, ఎందుకంటే మనం ఫైనల్గా ఏం చేస్తామంటే, బిగ్ బాస్లోకి వచ్చినాక సరే సెలెక్ట్ చేస్తే చేసిరు వేరే అమర్దీప్ భార్యని. బిగ్ బాస్లోకి వచ్చినాక ఓన్లీ అందులో హౌస్లో ఆడే ఆట మీదనే డిపెండ్ అయ్యి ఓట్లు వేస్తాం కదా. సో కానీ ఇదంతా కూడా ట్రోలింగ్ జరుగుతుంది. దీంట్లో ఎంతవరకు న్యాయం అనేది మీరు కామెంట్ చేయండి.